ఏమండి కుళ్ళు లెక్కప్ప. అయ్యా అదేమిటి మీరు కాలు ఎత్తారే లేదో కళ్ళు బయటకు అమ్మాయి? అవునా ఎక్కడన్నా తగిలిందా ఏమిటండి బాబు? తగలలేదండి. ఏమైంది అంత పెద్దగా? భరతనాట్యంలో ఒక భంగిమండి. అవునా అదేదో ఎండించిలో రన్నించి అనుకున్నానండి. అనుకున్నారు. జీవితం కూడా ఉందా? అయ్యో ఆడేటప్పుడు అన్ని భాగాలు చూపించొద్దంటే జనరల్గా కూచిపూడి భరతపూడి ఉంటుంది, మీ కారపూడి కూడా వచ్చనమాట. అయ్యో చాలా రకాలు ఆయన అందులో గురువులు చెప్పినయే బాబు. గురువులు చెప్పినయే నేర్చుకున్నాం. మొదలు బాగానే పెట్టారు. బెల్ల కూడా బాగుంది. నా బెల్ల మీద పడింది మీకు అన్ను. కళ్ళు దాని మీద కనపడితే ఎవరికి కనపడతాయండి? ఎదుర్కొంటా ఉన్నాయా లేదా? ఉన్నాయి. మీకు కనపడలేదు నా పంగనామాలు? నేను చూస్తాను మీరు పిల్లలు పెట్టుకోకుండా వచ్చారు. అవునండి. ఈ లెక్క పిల్లు అమ్మాయిని పిలుస్తానండి. ఆగలేకపోతున్నావు. అసలు నా వ్యవస్థ మీకు తెలియట్లేదు. రోజు మధ్యరాత్రి కూడా మంచం మీద పడుకుని అప్పారావు గారు ఒకే రీతిని పలవరిస్తుందండి పిల్ల. ఏంటి మంచం మీద పడుకుని అప్పారావు గారు అంటుందండి. మంచం కింద ఎవరైనా ఉన్నారు? నాకు తెలియకుండా మా ఇంట్లో కడుగుతాను తమ్ముడు అక్కడికి. అంటే ఇప్పుడు ఎగిరినట్టే ఉందా? పక్కన ఎక్కడైనా పడిపోతుంది? లేదండి, ఎలా లేచిందో అలాగే పడుతుంది. సేమ్ ప్లేస్ లో. అవునండి. టైమింగ్ అయితే మిస్ అవ్వలేదు. అవునండి. పక్కన జరిగే ప్రాబ్లం కానీ చెట్టలో పడిపోతుంది. అవునండి. మరి ఎవరికైనా చూపించానండి. ఎవరికి? అయ్యో డాక్టర్ గారికి చూపించాను. అమ్మాయి నేను హాస్పిటల్కి వెళ్ళామంటే అమ్మాయి లోపలికి రమ్మని నన్ను లోపలికి రావద్దన్నారు. అవును, పనికోసం వెళ్ళి లోపలికి వెళ్ళాలి. అవును, ఇక్కడ నుంచి బయట ఉంటారు. అలాగా పిల్లలు లోపలికి తీసుకెళ్ళి తలుపులు కిటికీలు అన్ని మూసేశారండి. వేసిన తర్వాత స్టార్ట్ అవుతుంది. అయినా కిటికీ మధ్యలో కొంచెం ఖాళీ ఉంటే నేను చూశాను. ఈ మొండగా బొక్కలతో సరిపోద్ది. నీకు ఎందుకే గాలి పాఠం పెట్టారు బొక్కలు? ఎక్కడే ఉందా అని వస్తావా? అయ్యో కెమెరా పట్టారు. లోపల నా కూతురండి, నా జాగ్రత్త నాకు ఉంటుంది కదా. డాక్టర్లు జాగ్రత్తలు డాక్టర్లకు ఉంటాయి. ఏమనండి ఆయన మెల్లో ఏదో పొడుగాటిది ఉందండి. దాన్ని స్టెథోస్కోప్. ఎంత పొడవుంటే అంత పెద్ద డాక్టర్. పొడుగుగానే ఉంది బాబు. చివరింత పిల్ల ఉందండి. దాన్నే అది గుండె చెక్ చేసేది. సైన్స్ పిల్ల. సైన్స్ జబ్బు పిల్ల. జబ్బు కనిపెట్టారు. అక్కడ ఎక్కడ పడితే అక్కడ పెట్టారండి. డాక్టర్ లైసెన్స్ ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ పెట్టాలి. నీకు ఎందుకే ఉందా? నాకెందుకు కాదు, బాధ నాకే కదా. బాధ తెలుసుకోవడానికే డాక్టర్ ఉన్నా. నీకెందుకు? ఏమో నాకు తెలియదు కదండి. ఎప్పుడు హాస్పిటల్ వెళ్ళలేదు, కొత్తగా అనిపించింది. నువ్వు ఒకేసారి పోతావు డాక్టర్ దగ్గర. అంతేనా? వదిలే నాయన, డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా పోవడం మంచిది అనుకుంటున్నాను. డాక్టర్ ఏమన్నారు? అమ్మాయికి జబ్బు ఏమీ లేదు, ప్రేమలో పడిందని చెప్పారు. పని అయిపోయి వెళ్ళిపోమన్నారు. ప్రేమలో పట్టాలి. వెళ్ళిపోమన్నారు. అవన్నీ మాట్లాడుతూ ఒకసారి లేదు. అక్కడ మీరు మాట్లాడే అవకాశం ఎక్కడ ఇస్తున్నారు మాకు? ఏంటంటే వచ్చిన పని వాకిట్లో అయిపోయేటట్టున్నారు. అమ్మాయి పిలుస్తాను. అసలే మాకు 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి వస్తారండి 3. అవును. మొత్తం ఇక్కడే కలిగిపోయేటట్టుంది. అవును బాబు. ఏమిటో మా వారితో కొన్ని విషయాలు చెప్పాలంటే కాస్త సిగ్గుగా ఉంటుందండి. సిగ్గు లేకుండా అడగండి. సిగ్గు లేకుండా అడగమంటారా? సిగ్గుమాలింది ఏమైనా ఉందా బాబు? మీ వయసు ఎక్కడ, నా వయసు ఎక్కడ? మీకు వయసు వల్ల కాదు తారతమ్యం లేదా? అప్పారావు జబర్దస్త్ అప్పారావు పట్టుకొని సిగ్గుమాలి ఉందంటే ఎవరికైనా కోపం రాదండి. బాబు అల్లుడు గారు, జబర్దస్త్ అప్పారావు గారు, సిగ్గుమాలిందంటే చుట్టుముక్కండి. సిగ్గుమాలిందంటే చుట్టముక్క నా తప్ప. చుట్టకాలిస్తే ఎర్రటి పెదాలు నల్లబడి పోవటే. ఇంకా నా పెదాలు ముద్దులు పెట్టుకునే ఉన్నారండి. వయసు అయిపోయింది దానికి. డోంట్ థింక్ అదర్వైజ్. అవునా? మీకు తగ్గవాళ్ళు మీకు ఉంటారు. గురువు గారు చెప్పలేము. దీనిలో పోతుంటారు. మీకు మాత్రం మంచి పర్సనాలిటీ అండి. అవునా? నా పర్సనాలిటీ అసలు కనిపిస్తున్నాయి కానీ మీకు కనిపించింది అవతల వాడికి కనిపిస్తారు. అలా అంటారా? సరే కానండి. అయ్యా నాకు చుట్టా ప్లేస్ ఉండేది. మరి సిగరెట్, ఏం సిగరెట్? గోల్డ్ ఫ్లాగ్ కింగ్. మీకు నచ్చితే 4 గ్రాములు పెట్టుకోండి. అలాగే. లేకపోతే నాది నాకు నడపకుండా ఇచ్చేయండి. ఏమైనా చేతికి వచ్చిందా ఒకటి అసలు నలిగితే నలిపేసాను అంటారేమో. వద్దే బాబు, నాకు సిగరెట్ అభ్యాసం లేదు. మరి ఏమైనా ఇస్తారా? ఏమంటారు? ఏమి ఇస్తారా కొనుక్కోవడానికి?
ఏమమ్మంటారంటే ఏం కొనుక్కుంటారు? ఏం కొనుక్కోవడం నాకు చూసి కొనుక్కుంటానండి. సరే, మీకు ఫోన్ పే, గూగుల్ పే ఉందా? ఎన్నో డబ్బులు లేవు. ఫోన్ పే, పేటిఎం లేదండి, మా రోజుల్లో అవన్నీ లేవు. కానీ ఏమో మీ దగ్గర మీ రోజుల్లో వేరు. మీరు ఎప్పుడు అప్పుడు 1947, ఇప్పుడు 2024 జబర్దస్త్ టైం. అవునవును, మీకు అన్ని ట్రాన్స్ఫర్ అయిపోద్ది. అవును, డబ్బులు అయితే ఖర్చుపోతాయి చెమటకి. అవును. మీకు ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ, బిఎస్ఎం కానీ, పేటిఎం కానీ. ఇబ్బంది పడతారు చూసుకోండి. మా సిబ్బంది ఉన్నారు మా దగ్గర. సిబ్బంది ఉన్నారు. సరే, సిబ్బంది దగ్గరికి వెళ్ళిపోవాలి. మీరు చెప్పండి. మరి మాకే ఫోన్ చేయకపోతే 1000 రూపీస్ కొడతా. ఇవ్వాలి. ఫోన్ కూడా ఉండదు మా దగ్గర. అసలు ఏ కుదరదు. టచ్ స్క్రీన్. మీ నెంబర్ చెప్పండి. ఇలా సార్ అక్కడ ఫోన్ మీ నెంబర్ చెప్పండి. టచ్ స్క్రీన్ అంటుంటే నాకు నెంబర్ లేదు. ఇంకా ఏం చెప్పను మీకు. ఈ ముండకి నెంబర్ లేదు. ఆ. డబ్బులు కావాలి. ఆ. ఫోన్ పే వద్దు, గొడవల పే వద్దు. ఏట్లో చెప్పు వడ్డాలు డబ్బులు డిజిట్ రైట్ పే కూర్చో. అవునండి. నీకు డబ్బులు కావాలన్నా డబ్బులు ఇస్తామన్నా. ఫోన్ లేకపోతే ఎలా తక్కువ ఫోన్ ఉండాలి. లేదండి, మాకు అసలు తెలియదు కదండి. పట్టుకోవడమే తెలియదు. ఓ పని చేయండి. ఒకసారి నాగేంద్ర గారు ఉన్నారు, ఆ, చాలా సీనియర్ మోస్ట్. అవునండి. ఒక 2 రాత్రులు వెళ్ళిపోండి. తెల్లారు నేర్పిస్తాడు. ఆయన నేర్పిస్తారా? ఏం రాజు, అతను మంచి సీనియర్. అరగంటలో అన్ని విద్యలు వస్తాయి. ఇదేమో ముండా కొడుకు 40 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. ఆయనతో ఏ పూట మాకేం చెప్పలేదు. మరి ఆయన నేర్పిస్తానని మాట కూడా చెప్పలేదు. ఆయన చెప్పడు, ఏమిటో? చెప్పింది చేయడు. ఆహా, అంత మంచోడు. అంత అరగంటలో అన్ని విద్యలు వస్తాయి. మీ దగ్గర. సరేనండి. పిల్లేమో ఇంట్లో పప్పులు లేవు, ఉప్పులు లేవు ఏదో అంటుంది. ఏం చెప్పాలన్నా ఈ మనిషి దారిని పోడు, దాన్ని రాడు, ప్రాణం తెస్తాడు. ఏంటండి ఇలాగంటే వచ్చేస్తారా? నక్కప్ప, నువ్వు అంత కోపంగా చూడు. మరి కోపం ఏమిటి? కాసేపు చూసాం, మరి ప్రయత్నం పాలించలేదు. అవునా? స్పష్టగా ఉండాలి. అమ్మాయిని పిల్లలు టైం అయిపోతుంది. అవుతున్నా కాదండి, కాస్త సరుకులు కావాలి. ఏమన్నా రాసుకుంటారా? అప్పారా, మాకు డిపార్ట్మెంటల్ స్టోర్. మెంటల్ స్టోరే ఉండాలి మీకు. అదే కదా. చెప్పండి. మీరు రాసుకోండి. ఒక పుస్తకం తీయకుండా చెప్పమంటారు. బాబు ఎన్ని కలదు